తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల సందడి. అవును, తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల సందడి అయితే మొదలయ్యింది. సో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త అయితే చెప్పింది. కొత్త రేషన్ దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు. జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ కూడా చేయబోతున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారన్నమాట. వేరువేరుగా స్మార్ట్ రేషన్ కార్డులు, స్మార్ట్ హెల్త్ కార్డులు జారీ అయితే చేయబోతున్నారు. బియ్యం అవసరం లేని వారికి స్మార్ట్ హెల్త్ కార్డులు అయితే ఇస్తారన్నమాట. లబ్ధిదారుల ఆదాయ పరిమితి, అర్హతలపై నిబంధనలు అయితే పునఃసమీక్షించి 21న జరిగే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. 19వ తేదీలోగా ప్రజాప్రతినిధులకు తమ అభిప్రాయాలను అయితే పంపించాలని చెప్పారనమాట. అయితే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ నుంచి దరఖాస్తు స్వీకరించి వేగంగా జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలియజేశారు. అయితే దీనికి సంబంధించి అర్హతలు ఇంకా రాలేదన్నమాట. అర్హతలు అయితే మనకి 2-3 రోజుల్లో వస్తాయి. వచ్చిన వెంటనే మళ్ళీ మీకు క్లియర్గా తెలియజేస్తాను. కొత్త రేషన్ కార్డుల కోసం అదేవిధంగా మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఎటువంటి అర్హతలు పెట్టారు ఏంటి అనేది అయితే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.